అందరికీ నమస్కారం. వశిష్ఠ మహర్షి కథ రెండవ భాగం. ఈయన వశిష్ఠుడు అనే పేరుతో 3 జన్మలు ఎత్తారు. మొదట బ్రహ్మ మనస్సు నుంచి జన్మించారు. అప్పుడే ఈయన అనేక వేద మంత్రాలను దర్శించారు. ఈయన భార్య అరుంధతి. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు వశమున కలవాడు కాబట్టి ఈయన వశిష్ఠుడైనాడు. దక్షయజ్ఞంలో దేవతలతో పాటు ఈయన కూడా మరణించారు. అప్పుడు అరుంధతి కూడా ఈయనను అనుసరించింది. వీరిరువురు నక్షత్రాలు అయ్యారు. వారికి చిత్రకేతువు, పురీచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుభృద్యానుడు, ద్యుమంతుడు అనే 7 కుమారులు కూడా బ్రహ్మర్షులు అయినారు. ఇక రెండవ జన్మ బ్రహ్మదేవుని హోమాగ్ని నుంచి జన్మించారు. అరుంధతి అక్షమాల అనే పేరుతో ఈయన భార్య అయ్యింది. నిమి చక్రవర్తి శాపం వలన ఈ జన్మ అంతరించింది. ఇక మూడవ జన్మ మిత్రావరుణుడు మరియు ఊర్వశిల కుమారునిగా అగస్త్యుని సోదరునిగా జన్మించారు. ఈ జన్మలో నారదుని చెల్లెలు అరుంధతి ఈయన భార్య. పుట్టుకతోనే జ్ఞాని. సరస్వతి నదీ తీరమున వశిష్ఠశిల అనే ప్రదేశంలో నివసిస్తూ తపస్సు చేశాడు. విపాస నదీ తీరమున కూడా తపస్సు చేసి ఆయన జ్ఞాన సంపదను పెంపొందించుకున్నారు. కృష్ణశిల అనే ప్రాంతంలో నివసిస్తూ వేద దర్శనం చేసి అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, ఉషస్సు మొదలగు దేవతలను సాక్షాత్కరింపచేసుకున్నారు. అగ్ని, వాయువు, ఆదిత్యుడు అనే 3 ప్రకృతి శక్తుల ఉషస్సుతో గల సంబంధాన్ని దర్శించారు. అసక్వరీలనే సూక్తం ద్వారా ఇంద్రునకు బలం పెరిగేలా చేసి ఆయనకు మిత్రుడు అయ్యారు. తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యారు. అతడు తన చేతలతో లోక ప్రజలకు సన్నిహితుడయ్యాడు. ఎల్లప్పుడూ తపోనిష్టలో ఉండే వశిష్ఠుని యొక్క శక్తి సామర్థ్యాలను లోకోపకారకంగా తీర్చిదిద్దటానికి అగస్త్యుడు తన సోదరునికి తృత్యులు అనే జనులతో సంబంధాన్ని ఏర్పరిచారు. తన జ్ఞాన తేజస్సుతో, తపో మహిమతో, లోక సంగ్రహణ దీక్షతోనూ వశిష్ఠుడు కొద్ది కాలంలోనే తృత్యులకు పురోహితుడిగా స్థిరపడి వారికి నాయకత్వం వహించారు. అతని నాయకత్వంలో తృత్యులు సర్వతోముఖాభివృద్ధి సాధించారు. ఇక వశిష్ఠుని కుటుంబం గురించి చూద్దాం. వశిష్ఠుడు కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అరుంధతిని వివాహమాడారు. అరుంధతి అనగా భర్తను ఎన్నడూనూ విడవనిది, భర్త మాట జవదాటనిది. వీరి దాంపత్యం భారత జాతికి ఆదర్శప్రాయమై వెలుగొందుతూ ఉంది. ఈమె వల్ల వశిష్ఠుడు శక్తి అనే కుమారుని పొందారు. ఇంకా అనేకులైన కుమారులు జన్మించారు. వాళ్ళు కూడా తపోనిష్టాగరిష్ఠులై జ్ఞాన పరిపూర్ణులై వేదాన్ని దర్శించారు. వశిష్ఠుడు తన కుమారులతో కూడా అనేకములైన వేద భాగాలను, సామలను దర్శించాడు. వాటిని ప్రచారం చేశాడు. తన ప్రజాహిత కార్యాల ద్వారా ప్రజాపురోహితుడిగా ప్రసిద్ధి చెందారు. తృత్యులకు వశిష్ఠుని మాటే వేదం, వశిష్ఠుని బాటే అనుసరణీయం. వశిష్ఠుని కుటుంబం కూడా అభివృద్ధి చెందింది. శక్తికి భార్య అయిన అదృశ్యంతికి పేరాసుడు జన్మించాడు. ఇతను కూడా తన తపశ్శక్తితో వేద భాగాలను దర్శించాడు. వశిష్ఠుని యొక్క విశిష్ట లక్షణాలు. వశిష్ఠునకు, వశిష్ఠుని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. వారందరికీ తలకు కుడి ప్రక్కనే కొప్పు ఉండేది. అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించేవారు. వీరి దర్శనం అందరికీ పవిత్రమైన ఆలోచనలను కలుగజేసేది. సూర్య సమాన తేజస్సు, వాయు సమాన వేగము వీరి విశిష్ట లక్షణాలు. వీరు చేసే ప్రసంగాలు కానీ, దేవతా స్తోత్రాలు కానీ ఇతరులకు అనుకరించటానికి అసాధ్యాలుగా ఉండేవి. వీరికి అతీంద్రియ జ్ఞాన సంపద పుష్కలంగా ఉంది. సహస్రముఖాలుగా విస్తరించే కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన హృదయ జ్ఞానము వీరి సొత్తు. నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.